హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమర్స్ మ్యాన్షన్. ఇప్పటి వరకు మనం చేసిన అన్ని వీడియోస్లో ట్రిప్పినాన్ శక్తి అనే వీడియో చాలా బాగా రీచ్ అయింది. సో ఆడియన్స్కి కూడా ఈ కంటెంట్ నచ్చుతుందని గ్రహించి ఈ ట్రిప్పినాన్ అనేది ఒక సిరీస్లా ప్లాన్ చేసాం. ప్రతి వీక్ మీకు ఈ ట్రిప్పినాన్ మీద ఎపిసోడ్స్ వస్తూనే ఉంటాయి. సో యాజ్ ఆఫ్ ఫస్ట్ ఎపిసోడ్ శక్తి అయిపోయింది కాబట్టి సెకండ్ ఎపిసోడ్కి మనం సినిమా కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేద్దామని షార్ట్ ఫిల్మ్ తీసుకున్నాం. అసలు ఈ షార్ట్ ఫిల్మ్ ఏంటి, దీని డీటెయిల్స్ ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. బాగా ఇప్పుడు మనకి మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు, తరుణ్ భాస్కర్ కానీ, లేకపోతే మంచి మంచి యాక్టర్స్, ఒక రాజ్ తరుణ్, ఇలాంటి వాళ్ళు అందరూ షార్ట్ ఫిల్మ్స్ చేసి పైకి వచ్చిన వాళ్ళే. అలా మాకెవరన్నా ఇంకా సినిమాల్లో రాకుండా స్టిల్ అండర్ రేటెడ్గా ఒక మంచి స్టోరీ టెల్లర్స్ ఎవరన్నా దొరుకుతారేమోనని చెప్పి నేను జాక్స్ గారు ఈ షార్ట్ ఫిల్మ్ మైనింగ్ అనేది స్టార్ట్ చేసాం. వెళ్ళిన కొద్దీ ఎవరికైనా ఒక చిన్న వజ్రము, ఒక మనో దొరుకుద్ది. మాకింత మూట దొరికింది, వజ్రాల మూట. ఆ మూట పేరే పిప్పోజీ. అసలు ఆ పిప్పోజీ ఎవరు, ఆయన ఏం చేయబోతున్నాడు, ఆయన చేసిన కళాఖండం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గైస్ ఒక చిన్న డిస్క్లైమర్. మీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ వీడియో ఇక్కడితో ఆపేయండి. ఎందుకంటే ఇది ఒక షట్టర్ ఐలాండ్, ఫైట్ క్లబ్, తెలుగులో ఎవరు అనే మూవీ లాంటి ఎడ్జ్ ఆఫ్ ది మూమెంట్ లేదా నెయిల్ బైటింగ్ సినారియోస్ ఉన్న ఒక షార్ట్ ఫిల్మ్ అనమాట. మాకు వ్యూస్ రాకపోయినా పర్లేదు, మీ హెల్తే మాకు ముఖ్యం. నేను ముందు చెప్తున్నాను, ఈ వీడియో చూసాక మీ హెల్త్ ఏమైనా ప్రాబ్లం అయ్యాక ఈ జాక్స్ గడ్ ఏదో వరస్ట్ షార్ట్ ఫిల్మ్ తీసుకొచ్చాడు, అబ్బో ఈ వరస్ట్ ఫిలో ఇంతే అని చెప్పమాకండి. ముందు చెప్తున్నాను, మీకు స్టార్ట్ చేద్దాం. బ్రో చూసావా, ఆయన చాలా రెస్పెక్ట్ఫుల్గా అవర్ సిన్సియర్ థ్యాంక్స్ టు చాలామంది టెక్నీషియన్ పేర్లు చూసావా, మ్యూజిక్ డైరెక్టర్స్, సౌండ్ ఇంజనీర్స్ అని చాలామందికి. ఆయన ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఒరిజినల్ స్కోర్ వాడతామో ఆ ఒరిజినల్ స్కోర్ యొక్క లిరిక్ రైటరు, మ్యూజిక్ డైరెక్టర్, ఆ మూవీ డైరెక్టర్ అందరికీ ఆయన థ్యాంక్స్ మెన్షన్ చేస్తాడు ఆల్రెడీ. ఇట్స్ అ గ్రేట్ గెస్చర్ బ్రో. అంటే ఒక క్రెడిట్ దొబ్బేయట్లేదు, ఒకరికి దగ్గర నుంచి దొంగతనం కూడా చేయట్లేదు, ముందే చెప్పేస్తున్నాడు వాళ్ళు చాలా కష్టపడ్డారు, వాళ్ళ దగ్గర నేను తీసుకున్నానని. తీసుకోవటం అదే తస్కరిచ్చాడని. అదేలే, కానీ ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారంటే షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంటుంది నా ఫీలింగ్ అనమాట. స్టార్టింగ్ ఆబ్వియస్లీ నాది కూడా. సో ఈ ట్రిక్ ఏదో బాగుంది బ్రో. మేము కూడా అవర్ సిన్సియర్ థ్యాంక్స్ టు మధు పిప్పోజీ గారు ఎలాగో మెన్షన్ చేస్తాం కాబట్టి కాపీ రైట్లు అలాంటివి ఏమైనా ఆశిస్తున్నాం. వాహ్, చూసావా బ్రో, అసలు వాడడం చూసావా, టైటిల్లోనే రన్ అన్నప్పుడు టైటిల్ కూడా జస్టిఫికేషన్ ఇస్తున్నాడు. టైటిల్ రన్, ఆ టైటిల్ కూడా రన్ అవుతుంది స్క్రీన్కి, ఆ చివరి నుంచి ఇలా రన్ అవ్వకుండా వస్తుంది అది. అయినా ఈ ట్రెండ్స్ అన్ని ఇప్పుడు క్రియేట్ అయినాయి బ్రో. ద విజయ్ దేవరకొండ, ద ఫిలిం బై సందీప్ రెడ్డి వంగ అన్న 9 years బ్యాకే రన్ ద పరుగు. క్లాస్. ఈజ్ అ ట్రెండ్ సెటర్ బ్రో యాక్చువల్లీ. ఆయన ప్రతి మినిట్ ఇలా యూజ్ చేసుకున్నాడంటే ఖచ్చితంగా షార్ట్ ఫిల్మ్ బాగుంటుంది. వితౌట్ ఎనీ హెసిటేషన్ మనం వెళ్ళిపోదాం సీన్లోకి. అబ్బాబ్బాబ్బాబ్బా, ఆ డిఓపి కొనుక్కో ఫస్ట్. ఏ అసలు హెడ్ కటింగ్లు ఏంటి, సెంటర్ ఆఫ్ ది ఫ్రేమ్లో బట్టి కొట్లో ఉండవు ఏంటి, ఆడి ఫ్రేమ్ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు అసలు. అన్న దానికి కూడా ఏదో జస్టిఫికేషన్ ఇస్తాడు లేరా, ఆగు. ఈ సౌండ్ పెంచు, ఫుల్ సౌండ్ పెంచు. ఏ సౌండ్ ఫుల్ ఉంది. మరి నాకేంటి, అన్న ఏదో చెప్తున్నాడు అక్కడికి, నాకు అది వినిపించలేదు. అన్న ఏం చెప్పాల, అన్న జస్ట్ అన్నాడు. అరే ఏంటి గురు, స్టార్టింగ్ ఆఫ్ ది వీడియోలో అవర్ సిన్సియర్ థ్యాంక్స్ టు లిరిక్ రైటర్స్, సౌండ్ ఇంజనీర్స్ అని చెప్పాడు. ఇక్కడ చూస్తే నాకు నోకియా సౌండ్ తప్ప ఏమీ వినిపించలేదు. ఇదంతా స్టార్టింగ్ ఉంది కదా, ఇంకా మైట్ బి ఫ్యూచర్లో వాడాడేమో. చూస్తా ఏం వాడాడు. విజిల్ ఎందుకు వేస్తున్నా చెప్పు, విజిల్ ఎందుకు వేస్తున్నా?
బ్యాన్ చేయాలి ఓకే నువ్వు నేను నూతిలో కప్ప వేరు వేరు బొంబాయి మ్యాటర్ రా ఇదంతా నీకు అర్థం కావట్లేదు ఇట్స్ ఏ యో నచ్చానా? అతని గురించి ఆలోచించకు. ఆయన కేవలం నా కేర్ టేకర్. ఐఎమ్ శాడిస్ట్. నిజంగా నేను నచ్చితే చెప్పు, ఇప్పుడే నీతో వచ్చేస్తా. చెప్పు నచ్చానా? చెప్పు నచ్చానా? చెప్పు నచ్చానా? తొందరగా చెప్పు, తను వచ్చేస్తాడు. చెప్పు నచ్చానా? ఇప్పుడే నీతో వచ్చేస్తాను. చెప్పు నచ్చానా? చెప్పు నచ్చానా? కమన్ కమన్, హరియప్ హరియప్ హరియప్, కమన్ కమన్, హరియప్ హరియప్. అది వీడియో అంతా చూసి ఇవ్వాల్సింది ఎలివేషన్. నేను ఎలివేషన్ ఎందుకు ఇచ్చావు, ఎలివేషన్ ఎందుకు ఇచ్చావు? ఏం సెలివేషన్ రా, అమ్మాయికి విజిలేస్తే వచ్చి నచ్చారా అంటదా? నేను మొన్న పునుగులు బట్టి కాడేస్తే చెప్పులు ఇస్తారు నా మీద. అది కూడా చాలా క్యూరియాసిటీగా వచ్చి నచ్చనా నచ్చనా బలవంతం చేస్తుంది ఏంటి అలాగా? మళ్ళీ పై వచ్చి వాడి పర్మ సాధిస్తే అంటే చేతులు ఇలా పెట్టేసి పోలియో వచ్చి ఎవడు రకాట్లో తీసుకుంది. ఛీ, నా మీద నాకే విరక్తి పడుతుంది. అమ్మో అది పొట్ట యాదగిరి గుట్టా గురు 2 నిమిషాలను తాగుతున్నాడు నీళ్లు. అదే కదా సీన్ స్టార్ట్ అయ్యింది. ఇది వీడి దగ్గరకు వచ్చి కావాలా తీసుకెళ్ళిపోతావా అని చెప్పి వీడితో పాటు వెళ్ళిపోయింది. ఆడు ఇంకా మంచినీళ్ళు తాగుతానే ఉన్నాడు. సమ్మర్ కదా, హైడ్రేట్ అవుదాం అడుగున్నాడు. మీరు కూడా నీళ్ళు ఎక్కువ తాగండి ఫ్రెండ్స్, ఎండలు బాగున్నాయి. అదిగో ఇందాక అడిగావుగా క్రెడిట్స్ ఎందుకు ఇచ్చాడు మ్యూజిక్ ఏది అని. మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లైబ్రరీ అంతా మన షార్ట్ ఫిల్మ్లోనే ఉంది. చూస్తున్నా అదే. మధ్యలో మళ్ళీ నువ్వు అబ్జర్వ్ చేయాల సౌండ్ డిజైనింగ్, పైనుంచి కాకులు అరుపులు, బండి తీస్తున్నప్పుడు మోటో జీపీ సౌండ్లు. అమ్మో ఎవడురా వీడికి లైసెన్స్ ఇచ్చింది ఫస్ట్? అరే ఇద్దరు పారిపోతున్నారు, నీ దగ్గర షైన్ బండి ఉంది, మామూలు బండి కాదు రా, గుర్తుపెట్టుకో. షైన్ నీకు తెలుసుగా, బేసిక్ షైన్ అంటే పికప్ బాగుంటుంది. హోండా సిబి షైన్ ఫుల్లీ లోడెడ్గా వాటర్ తాగాడు, 2 నిమిషాలు కూలింగ్ గ్లాసులు పెట్టాడు, బండి ఎక్కాడు, పట్టుకోలేకపోతున్నాడు వాళ్ళని. మనిషి మళ్ళీ చూడడానికి దున్నముక్కలా ఉన్నాడు. ఇద్దరిని బండి మీద పట్టుకోలేకపోతున్నాడు. అయినా అప్రిషియేట్ చేయొచ్చు బ్రో. 9 years బ్యాకే డ్రోన్ తీసుకొని అంత ఎఫర్ట్ పెట్టి డ్రోన్ షాట్ తీసారంటే ఇట్స్ అప్రిషియబుల్ థింగ్. అది నాకు డ్రోన్ షాట్లా లేదు, మరి పెద్ద బిల్డింగ్ పైన ఎవడో నుంచుని పైనుంచి తీస్తున్నట్టు అనిపిస్తుంది. అయినా ఇట్స్ క్రియేటివిటీ, ఇట్స్ వర్క్ ఆఫ్ డిఓపి. ఏమోలే, అది వర్క్ ఆఫ్ డిఓపి లేదు, ఏం లేదు. మొత్తం స్క్రీన్ అంతా ఒకేసారి క్యాప్చర్ చేయడానికి కష్టపడ్డానికి ఎందుకు కింద నుంచి పైనుంచి చేసాడు. దొరికాడు దొరికాడు దొరికాడు. ఇదిగో దొరికాడా? ఇంకా లేదు. అరే అమ్మా జీవితం ఎప్పుడురా దొరికేదాడు? ఏమో అయ్యా బాబు. షిట్, మా జీవితం అడిలో పారిపోయారా.
లేకపోతే దొరికిపోయేవాళ్ళు. అదని బాధ. అన్న బండి మీదే 3 నిమిషాలు పరిగెత్తిచ్చాడు. ఇప్పుడు నడకంటే ఇంకేమైపోద్దో. అవును రోయ్, అది నిజమే, చూడాలి. అన్న మామూలుగానే అంతంత మాత్రంగా బండి తోలుతాడు. సరే అటు పరిగెడుతున్నారు ఇద్దరు, లైట్ జాగింగ్, అట్లీస్ట్ ఎఫర్ట్ ఇవ్వాలి కదా, కొంచెం కొంచెం అన్న. కుచ్ బి జాన్తా నహీ, ఫుల్ ఫిట్, అసలు టైట్ పోలో టీ షర్ట్ వేసి కూలింగ్ గ్లాసులు పెట్టి స్లో వాక్. బ్రిస్క్ వాక్ కూడా చేయట్లే, మళ్ళీ వాక్లో కూడా బ్రిస్క్ వాక్ చేయట్లే, మెల్లగా. అంటే బేసిక్గా అన్నయ్య ఎడిటర్కి పని తగ్గిస్తున్నాడు. స్లో మోషన్ షాట్లు స్పెషల్గా వేయకుండా అన్నయ్య 0.5 స్పీడ్లో నడుపుతున్నాడు. అదిరా, ఇదేంటి మంచి వెబ్సైట్లో గుర్రం యాడ్లు వచ్చినట్టు పాప్ పాప్ పాప్, ఏంట్రా అది? సీనికి సంబంధం లేకుండా ఎఫెక్ట్ కూడా చూసా అని చెప్పు, మంచి సౌండ్ ఎఫెక్ట్ వచ్చి సంబంధం లేకుండా అవుట్ ఆఫ్ నోవేర్ పాప్ అవుతున్నాడు సీన్లో నుంచి. శక్తిలో అనుకున్నా, అన్నయ్య ఎప్పుడో పెట్టాడు శక్తి కన్నా ముందే అవుట్ ఆఫ్ నోవేర్ షార్ట్స్. ఆగు, ఈ మ్యూజిక్ నేను ఎక్కడో విన్నట్టుందిరా. అదిరా, అన్నయ్యకి అర్థమైపోయింది. ఇంకా ఆడెలాగో మనల్ని పట్టుకొని సావడలే, మనమే దొరికిపోదామని అన్నయ్య డ్రాప్ అయిపోయాడు నీట్గా. కానీ ఇక్కడ అసలు నువ్వు నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, వీడితో పాటే అమ్మాయి పరిగెత్తింది. ఈడేమో కొప్పు కూలిపోయాడు. అసలు కొప్పు కూలటం ఏంటి, ఆల్మోస్ట్ ఆడికి గొద్దులో నరాలు గొంతులోకి వచ్చేసినాయి. ఆ అమ్మాయి మొహం మీద చొక్క చెమట కూడా లేదురా. అదేదో పీటీ ఉషా ఉంటుంది, వదిలేసే. ఏం పీటీ ఉషా అయితే చెమట పట్టదా? ఇదేం లాజిక్ బ్రో, నాకు అర్థం కాదు. నో, బండి అక్కడ పార్క్ చేశారు, మళ్ళీ బండి ఇక్కడికి ఎలా వచ్చింది? పైపెచ్చి వాటర్ బాటిల్ ఎలా ఇచ్చారు? ఏంటన్నా, ఏం జరుగుతుంది? అన్నే సీన్ల మధ్యలో గుర్రంలా సంబంధం లేకుండా వస్తున్నాడు, అలాగే బండి వచ్చేసి ఉంటుంది. ఏంటి 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 ఏమి ఇస్తున్నాడు అక్కడ? ఇది బిస్లరియా ఏంటిదిరా? అదేదో బిక్కో డిక్కో మనకెందుకు లేదు, వదిలేసాయి. అయిపోయాడు. గుడ్ జాబ్. వీళ్ళిద్దరు చేతులు కొట్టుకుంటారేంటి? ఏం జరుగుతుంది? ఎందరో మహిళలపై క్రూరంగా అత్యాచారానికి ఒడిగట్టి చట్టానికి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడు కిరణ్ కుమార్ అలియాస్ కిట్టు ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా సూర్జాపూర్ పరిసర ప్రాంతాల్లో గుండెపోటుతో మృతి చెందాడు. అతని మృతితో పీడా విరగడైందని ఆనందాన్ని వెలిబుచ్చుతున్నారు ప్రజలు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రదీప్ అడిగి తెలుసుకుందాం. ఓవర్ టు ప్రదీప్. రేపిస్టా? సీడ్ రేపిస్ట్ అని వీళ్ళకే తెలిసింది? అదే కదా. అచ్చంగా డబ్బుల కోసం డీప్ ఫేక్ ఎడిట్ చేసుకునే వాళ్ళు చేసిన ఎడిటింగ్ అది. అమ్మో, అది చిన్న చిన్న పోస్ట్ కూడా పెట్టుకోలేదు మళ్ళీ. ఒకటి సిఐ, ఒకటి ఎస్ఐ. నీ అమ్మ, అసలు అది కూడా చూడు, ఇదేంటి అండర్ కవర్ ఆపరేషన్స్ గోల్డ్ మెడలిస్ట్. అసలు ఎవడరా ట్రైనీ స్పెల్లింగ్ రాసింది? ట్రైనీ స్పెల్లింగ్ ఏంట్రా? అక్కడ చూడు, రన్నింగ్లో కూడా RUN రెడ్ కలర్లో ఉంటుంది, మిగతా ING అన్ని టైటిల్ రెడ్ కలర్లో పెట్టినప్పుడు మనం అర్థం చేసుకోవాలి మన రెడ్ ఫ్లవర్ అవుతున్నాం అని. సారీ గైస్, అయినా లైట్ తీసుకోండి, తప్పు మావాడిదే. మేము ముందు చూశాక మీకు ఎలివేషన్ ఇవ్వాల్సింది, మీకు ఎలివేషన్ ఇచ్చేసాక మేము చూడటం జరిగింది. సో తప్పు మాదే. ఓకే, ఇదంతా మర్చిపోండి, లైట్ తీసేసుకోండి. నెక్స్ట్ టైం నుంచి ఇలాంటి రాడ్ రంబోలాలు ఏం తగలకుండా నేను జాగ్రత్త పడతాను. సో ఇంకంతే, ఇంకేముంది, కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా యాస్టీస్గా లైక్, షేర్, కమెంట్ చేస్తూనే ఉండండి. మీ ఒపీనియన్స్ అన్నీ కింద డ్రాప్ చేయండి. మీకు ఏదైనా సజెషన్స్, లేకపోతే మీరు ఇలాంటి రాడ్ అయినా మీ లైఫ్లో తగిలినా, లేకపోతే మీ ఎక్స్పీరియన్సెస్లో ఉన్నా సరే దాన్ని డెఫినెట్గా మాకు షేర్ చేయండి. వాటి మీద కూడా మేము వీడియో చేయడానికి ట్రై చేస్తాం. సో సీ యూ, సైనింగ్ ఆఫ్.
చూసి వెళ్ళిపోవడం కాదు, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెయ్యకపోతే గుచ్చుతా.